రాయల్ ఆర్చిడ్స్ వెన్నెల్లో బృందావనం, మీ పెట్టుబడికి నందనవనం. హైదరాబాద్ వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట కొలనుపాక జైన్ మందిరం మధ్యలో రూపుదిద్దుకుంటున్న భూతల స్వర్గం రాయల్ ఆర్చిడ్స్. నా పేరు బిఎస్ఎన్ మూర్తి. నేను జర్నలిస్ట్గా పనిచేశాను. ఆ తర్వాత ఇల్లు వాకిలి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ మీద ఒక పరిశోధనాత్మకమైనటువంటి పత్రికని నిర్వహించాను. అనేక కంపెనీలకి నేను సలహాదారుగా చేసినటువంటి అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైన వెంచర్ చేయాలా అనే తలంపుతో రాయల్ ఆర్చిడ్స్ అనేటువంటి ఒక ఫార్మ్‌ల్యాండ్ ప్రాజెక్ట్ని ఇప్పుడు డెవలప్ చేశాను. ఈ ప్రాజెక్టు వరంగల్ హైవేలో, అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ మధ్యలో ఒక ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి జైన్ టెంపుల్కి, అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి మధ్యలో ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది రాయల్ ఆర్చిడ్స్ మొత్తం 150 ఎకరాల దీనిలో ఒక సెంట్రల్ పాయింట్. దీని చుట్టూ మీరు చూడండి, ఎక్కడ చూసినా సరే గ్రీనరీ కనపడుద్ది. అన్ని చోట్ల కూడా 2000 గజాలు, 2000 గజాల ఫామ్ ల్యాండ్. ఆ 2000 గజాల్లో 30 నాణ్యమైనటువంటి మేలు రకమైనటువంటి పండ్ల మొక్కలు. 4 రాళ్ళేసి ప్లాట్ అని కాకుండా ప్రతి ప్లాటు క్లియర్గా కనపడడానికి బార్డర్ ప్లాంట్స్ ఉంటాయి. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా మంచి మేలు రకమైనటువంటి నీడనిచ్చేవి, అందంగా ఉండేవి, పూలు పూసేవి, అన్ని ఎత్తు పెరిగేవి, ఇలా రకరకాల వెరైటీలు అనేటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఇందులో చేసే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, మన ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఒక విశాలమైన గార్డెన్లో మనం 2000 గజాలు కొనుక్కున్నా సరే కానీ 150 ఎకరాల గార్డెన్లో మనందరం విహరించవచ్చు, ఆ గాలి పీల్చవచ్చు. అది కూడా కెమికల్స్తో కాకుండా మామూలు యూరియాలు, డిఏపీలు ఇవన్నీ వేసి పంటలు పండించవచ్చు. వాటితో మనం తినే ఆహారంలో ఆ పంటలతో పాటుగా ఆ డిఏపి, యూరియా, ఈ కెమికల్స్ అన్నీ మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఎరువులతో మన పశువులు, మన పశువుల పేడ, మన పశువుల మూత్రం, మన పశువుల పాలు, మన పశువుల పెరుగు, మన పశువుల నెయ్యి, ఈ అన్నిటితో కలిపినటువంటి అనేక రకమైనటువంటి రసాయనాలకు దూరంగా ఉన్నటువంటి సేంద్రీయ వ్యవసాయంతో ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ ఆర్గానిక్గా పెంచడం వల్ల క్వాలిటీ ఫ్రూట్ అవుతుంది. బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ ఉండడం వల్ల విదేశాలకు ఎగుమతి చేయడం కానీ, లేకపోతే మనం తింటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం కానీ అవకాశం ఉంటుంది. యూకేలోను యూఎస్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళు కెమికల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోరు. అంటే ఆరోగ్యం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం అంత సీరియస్గా వాళ్ళు ఆలోచిస్తారు. 60 ఏళ్ళ నాడు, 50 ఏళ్ళ నాడు మనం అలాగే తిన్నాం. ఏం చేస్తాం ఇప్పుడు? మనం అన్నీ యూరియా, డిఏపి, అన్నీ కెమికల్ ఎరువులు వాడి మనం పండించి విషాన్ని తయారు చేసి, విషాన్ని ఆకులుగాను, పువ్వులుగాను, పళ్ళుగాను తయారు చేసుకుని, ధాన్యంగా తయారు చేసుకుని అవి మనం తింటున్నాం. అంటే మనం నిత్యం విషం తింటున్నాం. ఇలాంటి ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆరోగ్యం తప్పనిసరిగా కుదుటపడుతుంది. దీనికోసం లింక్డ్గా హెల్త్ రిసార్ట్ డెవలప్ చేస్తాం. హెల్త్ రిసార్ట్ డెవలప్ చేయడం వల్ల ఆ హెల్త్ రిసార్ట్కి వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళ కోసం ఉండేందుకు వసతి కావాలి కాబట్టి, మేము కట్టే కాటేజీలో సరిపోవాలి కాబట్టి ఏమైనా కాటేజ్ కట్టుకుంటే దానికి కొంచెం రెంట్ వస్తుంది. ఆ రెంట్తో మీరు మెయింటైన్ చేయడానికి ఉంటుంది, మీ డబ్బులు పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా చుట్టూ చేసే మన డెవలప్మెంట్ వల్ల వాల్యూ పెరుగుద్ది. 3 yearsలో డబుల్ ఖాయం అని చెప్పేసి గ్యారంటీ ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మొత్తం ల్యాండ్ కొన్న తర్వాత ప్లాంట్ మొత్తం లెవెల్ చేసి, దీనికంతా కూడా ఫెర్టైల్ చేసిన తర్వాత ప్లాంటేషన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. నిజం చేదుగానే ఉంటుంది. స్వీట్గా అయితే చెప్పాం, హార్ష్గానే చెప్తాం, కానీ కస్టమర్ ఇష్టమే ఉండదు. గ్రీన్ లవర్కి మాత్రమే ఇది ఉపయోగపడే ప్రాజెక్ట్. గ్రీన్ లవర్ అయితేనే ట్రై చేయండి. మీ వాల్యూ పెరగడం ఒకటే కాకుండా గ్రీన్ లవర్ అయి ఉండాలి, అయితేనే మా దగ్గర ప్లాట్ ఉంటుంది, లేకపోతే ఇవ్వం. అందులో మాత్రం సందేహం లేదు. ఎంతో కొంత తనంతటా తాను కొన్ని మొక్కలు పెంచుకోవాలా, తనంతటా తాను గ్రీనరీ డెవలప్ చేయాలనుకున్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మాత్రం వేళ వరకు మా దగ్గర కొన్నవాళ్ళు 60 to 70% అటువంటి వాళ్ళే. ఇంకెంతో 30% ఎంతో ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ 200-500 square yards రెసిడెన్షియల్ ప్లాట్స్. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇళ్ల స్థలాలు కావాలని. దానికోసం స్టార్టింగ్లో ఏదైతే రిసార్ట్ డెవలప్ చేస్తున్నామో దాని పక్కన 200 గజాలు, 500 గజాలు ప్లాట్లు పెట్టాం. దానికి వీటికన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి డ్రైనేజు, డాంబర్ రోడ్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రికల్ లైన్స్, డ్రైనేజు, డాంబర్ రోడ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి చోట ఇన్వెస్ట్ చేసినా సరే కానీ రిసార్ట్స్కి అతికించుకోవడానికి, అక్కడ కట్టుకుని ఇల్లు అతికించుకోవడం ఉంటుంది. ఒక మంచి కాలనీ డెవలప్ అవుతుంది. కాలనీస్ కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ డిఫరెంట్ యాంగిల్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్న వాటిలో 2 బ్లాక్లు అయితే ఖచ్చితంగా ఓన్లీ సాఫ్ట్వేర్ పీపులే ఉన్నారు. ఓ బ్లాక్లో అయితే ఒక ఉన్నత అధికారులే ఉన్నారు. ఓ బ్లాక్ అయితే డాక్టర్స్, ఇతర ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇలాగ డివైడ్ చేసి మరీ అమ్ముతున్నాము. మేము చెప్పిన చోట కొనడానికే ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ సెక్షన్ బట్టి ఇక్కడ కొనండి అని చెప్తాం. మీరు వచ్చి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కాదు.
ఇక్కడున్న వాతావరణంలో మీకు ఏది సూటబుల్లో అది సెటిల్ చేసి మేము ఇస్తాం. అలాగ విశ్వాసంతో మేము చెప్పే ప్లాన్లో ఉన్నటువంటి క్లారిటీని అర్థం చేసుకుని కొనుక్కున్న వాళ్ళకి ఇది మంచి లబ్ధి చేకూరుస్తుంది. అంతేకాకుండా 2000 గజాల ప్లాట్లు, 4000 గజాల ప్లాట్లు, వీటిలో మధ్యలో 200 గజాలు, 400 గజాలు కొంచెం స్థలాన్ని మొక్కలు పెట్టకుండా, రేపు మళ్ళీ మొక్కలు తీసే పని లేకుండా ఖాళీగా ఉంచుతాం. అందులో మనం కాటేజ్ కట్టుకోవచ్చు, ఒక బంగ్లా కట్టుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక గుడిసె వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. దానికి తగినటువంటి అవకాశాలు ఇందులో రూపొందించబడింది.